సేఫ్టీ విషయంలో చాలా వరకి యాజ్ ఎ ఉమెన్‌గా మీరే చెప్పండి. లైక్ ఎంత సేఫ్టీగా ఫీల్ అవుతారో మీరు? ఎంత సేఫ్‌గా అనిపిస్తదో మీకు? లైక్ కొన్ని కంట్రీస్‌లో చూసుకుంటే మాక్సిమం చాలా కంట్రీస్‌లో ఈవెన్ మన మిడిల్ ఈస్ట్, మన సౌత్ ఏషియన్ కంట్రీస్‌లో చాలా వరకు చూసుకుంటే చాలా సేఫ్‌గా ఉంటది. ఎందుకంటే అక్కడ రూల్స్ చాలా టఫ్‌గా ఉంటాయి. దుబాయ్ లాంటి ఒక కంట్రీలో నీకు ఒకవేళ ఏమన్నా మానభంగం చేసిందంటే వాడిని అక్కడనే హ్యాంగ్ చేస్తారు. అదే మన దగ్గర అలాంటిది ఒకటి జరిగింది అని అంటే మీరు ఆ జస్టిస్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఈ డిలే వల్ల ఏమవుతుందంటే జనాలలో నమ్మకం అనేది పోతుంది. జనాలకి ఏమనిపిస్తుంది అంటే ఏమవుతారా మా అంటే జైలుకి పోతాం, 4 రోజులు ఉంటాం, మళ్ళీ బయటకు వస్తాం అని చెప్పేసి అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చేసినోడు అట్లా బయటకు వచ్చినోడు ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మనం ఎన్ని సినిమాలలో చూసినాం జస్టిస్ ఎంత డిలే ఉన్నదో ఇదంతా కూడా. సో వెంటనే శిక్షలు అమలు జరిగితే జనాలలో భయం మొదలయ్యి ఏం లేదు మనల్ని మారాలంటే పక్కోడు ఎఫెక్ట్ అయి ఉండాలి, దానికి పనిష్ అయి ఉండాలి పక్కోడు, అప్పుడు మనం మారుతాం. మన ఇంట్లో ఒకరు ర్యాష్ డ్రైవింగ్ చేసి చచ్చిపోయారు అనుకో, ఆ ఇల్లు అంతా భయపడి ర్యాష్ డ్రైవింగ్ చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళ ఇంట్లోనే చచ్చిపోయింది కాబట్టి, తాగి చచ్చిపోయింది అనుకో అట్లా. సో మన పక్కోళ్ళు ఏమైనా క్రిమినల్ చేస్తే వాటికి వాళ్ళు ఆ పక్కోళ్ళు అఫెక్ట్ అయ్యారు అనుకో, అప్పుడు మనం చూపెట్టేది ఎగ్జాంపుల్, పలానా లెక్క బతకాలి, పలానా లెక్క చదవాలి, పలానా లెక్క జాబ్ చేసుకోవాలి, పలానా లెక్క పోలీస్ కావాలి, ఆర్మీలో పోవాలి, పలానా లెక్క గొప్పగా ర్యాంకులు కొట్టాలి, ఇట్లా. అదే కదా ఆ ఎగ్జాంపుల్ తోటే కదా మనం పోతున్నాం. అదే ఎగ్జాంపుల్ కూడా శిక్షల అమల్లో కూడా చూపెట్టాలి. పలానా లెక్క అవుతావు, పలానా లెక్క అవుతావు, పలానాడు చూడు మర్డర్ అయితే ఏమైంది, పలానాడు రేపు చేస్తే ఏమైంది, అరే మా ఊరోడేరా, ఊరంతా మారుద్ది ఒకటేసారి. అంతే కదా, ఊరంతా మారుద్ది ఒక ఊర్లో జరిగిందనుకో, గల్లీ ఎంతో మారుద్ది ఒక గల్లీలో జరిగిందనుకో. ఇవన్నీ స్ట్రిక్ట్గా అమలు చేసినప్పుడు అన్నీ మారుతాయి.